ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన 'బాహుబలి' రికార్డ్స్‌ను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఆ తర్వాత రాజమౌళి చేసిన 'త్రిబుల్ ఆర్' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇక సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూపించింది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన 'పుష్ప 2' సినిమా కూడా మంచి సక్సెస్‌ను అందుకుంది. 'పుష్ప 2' సినిమాకి మొదట 'వేర్ ఈజ్ పుష్ప' అని ఒక వీడియోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఆ పార్ట్‌కి సంబంధించిన విజువల్స్ గానీ, స్టోరీ గానీ 'పుష్ప 2' సినిమాలో ఎక్కడా కనిపించలేదు. అయితే సినిమా చూసిన వెంటనే చాలా మందికి ఇదే డౌట్ వచ్చింది. సినిమా కథను పూర్తిగా మార్చేశారు అంటూ కొంతమంది ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఇకపోతే అసలు విషయానికొస్తే 'పుష్ప 2' సినిమాకి సంబంధించి ఈ కథ జపాన్‌లో మొదలవుతుంది. జపాన్‌లో అల్లు అర్జున్‌ని కాల్చినప్పుడు తను నీటిలో పడిపోతాడు. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ కట్ చేశాడు సుకుమార్. అయితే 'పుష్ప 2' విషయానికొస్తే కథ కొంచెమే ఉన్నా కూడా ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ రేంజ్‌లో ఉన్నాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ అవుతున్న తరుణంలో 4 గంటల ఫుటేజ్ వచ్చింది. ఇకపోతే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 'పుష్ప 3'కి సంబంధించిన ఫుటేజ్ కూడా చిత్ర యూనిట్ దగ్గర కొంత మేరకు ఉందని తెలుస్తుంది. 'పుష్ప 2'లో చూపించాల్సిన చాలా అంశాలను చూపించలేదు. 'వేర్ ఈజ్ పుష్ప' అనే వీడియో కూడా లేదు. అసలు పోలీసుల కాల్పులకు గురి అయిన పుష్పరాజ్ చనిపోయాడని అందరూ అనుకున్న తరుణంలో శ్రీశైలం అడవుల్లో పుష్ప కనిపించడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. అలానే పులి 2 అడుగులు పుష్పరాజును చూసి వెనక్కి వేయడం గురించి కూడా ర్యాంపేజ్ లో చూపించనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని భారీ ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల కథను ఇంకా సాగదీయడం జరుగుతుంది. ఇలా సాగిస్తూ పోతే దీనిని సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ గా కూడా చేసే అవకాశం ఉంది. ఈ వీడియో మీద మీ కమెంట్స్ ఏంటో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.